ఆలోచించండి ప్రియులారా, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, బిహోల్డ్ ఐ విల్ డూ ఎ న్యూ థింగ్. ఈరోజు ఒకవేళ ఈ వాగ్దానం కోసం నువ్వు కనిపెడుతున్నావేమో. ఈరోజు నీ జీవితంలో ఇంకెప్పుడు దేవుడు నా జీవితంలో క్రియ జరిగిస్తారు, ఇంకెప్పుడు దేవుడు నా జీవితంలో జోక్యం కలిగించుకుంటారు, ఇంకెప్పుడు దేవుడు నా జీవితంలో చెలరేగుతున్న అపవాదిని అణిచివేస్తాడు అనే ప్రశ్నలతో ఈ రాత్రి నువ్వు ఈ కార్యక్రమం చూస్తూ ఉంటే బైబిల్ సెలవిస్తూ ఉంది, దేవుడు మాట్లాడుతున్నాడు, బిహోల్డ్ ఐ విల్ డూ ఎ న్యూ థింగ్. నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను. చేసి తిని అనలేదు, లేదా చేయబోతున్నాను అనలేదు. ఇట్స్ ఎ ప్రెజెంట్ టెన్స్. దేవుడు వర్తమానంలో మాట్లాడుతున్నాడు, నేను చేస్తున్నాను. డు యు నో వన్ థింగ్ డియర్ ఫ్రెండ్, గాడ్ ఈజ్ వర్కింగ్ ఫర్ యూ అండ్ ఫర్ మీ. ఇట్స్ ఆల్వేస్ ఎ గుడ్ న్యూస్ దట్ గాడ్ ఈజ్ క్రాఫ్టింగ్ థింగ్స్ ఫర్ యూ అండ్ ఫర్ మీ. నీ కోసం నా కోసం దేవుడు అనేకమైన కార్యములు చేస్తూనే ఉన్నారు, ఆయన జరిగిస్తూనే ఉన్నాడు. బిహోల్డ్, ఈ మాటను గుర్తించు. ఒక్కసారి నీ పనులన్నీ ప్రక్కన పెట్టి నేను మాట్లాడే మాటను గమనించు. నేను ఒక నూతన క్రియ నీ జీవితంలో చేస్తున్నాను, దేవుడు మాట్లాడుతున్నాడు. అయితే ఈ నూతన క్రియ మన జీవితంలో జరగాలంటే ఇక్కడ ఒక కండిషన్ ఉంది, ఒక నిబంధన ఉంది, ఒక షరతు ఉంది. ఆ కండిషన్ ఏంటో తెలుసా? పై వచ్చిన వాళ్ళు అంటాడు, మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి అన్నాడు. పూర్వకాలపు సంగతులను జ్ఞాపకం చేసుకోవద్దు. అప్పుడు నేను మీ జీవితంలో ఏ క్రియ చేయబోతున్నాను? నూతన క్రియ చేయబోతున్నాను. సో ఆర్ యూ స్ట్రగ్లింగ్ ఇన్ రిమెంబరింగ్ యువర్ పాస్ట్ లైఫ్ ఎవ్రీ డే? నీ గత జీవితాన్ని తలుచుకుని ప్రతిరోజు కుమిలిపోతున్నావా? బైబిల్ చెబుతా ఉంది, స్టాప్ థింకింగ్ అబౌట్ యువర్ పాస్ట్, జస్ట్ బరీ ఇట్. నీ పాత జీవితాన్ని, పాత జ్ఞాపకాలని సమాధి చేయి. నీ జీవితంలో నూతన క్రియ జరగాలి అంటే నువ్వు నూతనమైన క్లైమేట్లోకి రావాలి. నీ జీవితంలో ఒక నూతన క్రియ జరగాలంటే నూతన వాతావరణంలోకి నువ్వు రావాలి. అలా కాకుండా నువ్వు మునుపటి వాటిని పట్టుకుని వేలాడుతూ గత జీవితాన్ని పట్టుకుని, అంటే గత జీవితం అంటే నేను పూర్వజన్మ అంటలేదు, ఇంతకుముందు జరిగిన విషయాలు నీ జీవితంలో పుట్టిన దగ్గర నుండి ఇప్పటిదాకా నీ జీవితంలో జరిగిన విషయాలు ఏవైతే ఉన్నాయో వాటినే జ్ఞాపకం చేసుకుంటూ కుమిలిపోతూ అధైర్యపడుతూ వాటినే జ్ఞాపకం చేసుకుని ప్రతీకారాన్ని తీర్చుకోవాలనే ఆశతో ఉంటూ ఒకవేళ దేవుని కార్యాలను ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటే అవి జరిగేవి కాదు. దిస్ ఈజ్ వాట్ ద లార్డ్ సేస్, ఫర్గెట్ యువర్ పాస్ట్ టు సీ ఎ న్యూ థింగ్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో గత జీవితంలో జరిగిన భయంకరమైన సంఘటనలను, నీ పాప జీవితాన్ని, అక్రమమైన బ్రతుకును, అక్రమమైన సంబంధాలను, అక్రమమైన జీవితాన్ని మర్చిపోకపోతే నువ్వు దేవుని సన్నిధిలో నూతన క్రియను ఇప్పుడు చూడలే. If God is willing to do a new thing in your life, you must come into a new atmosphere. నువ్వు ఒక నూతనమైన వాతావరణంలోకి వచ్చినప్పుడే దేవునికి నూతనత్వాన్ని నువ్వు అనుభవిస్తూ ఉంటావు. చాలామంది ఈ రోజుల్లో ప్రియులారా తమ గతంలో జరిగిన విషయాలనే తరచుగా తలుచుకుంటూ వారి ముందున్న గొప్ప గొప్ప అవకాశాలన్నీ కూడా దుర్వినియోగం చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. దే ఆల్వేస్ వీప్ అబౌట్ ద పాస్ట్ థింగ్స్ ఇన్ దర్ లైఫ్స్. నా జీవితంలో కాకుండా ఉంటే బాగుండేదండి. దట్స్ ఓకే. జరిగింది, ఏదో తప్పు జరిగింది, పాపం చేశావు, అతిక్రమాలు చేశావు, దేవునికి దూరం అయిపోయావు. బట్ ఎప్పుడు కూడా అలా జరగకపోతే బాగుండదు, అలా జరగబోతే బాగుండదు, దుఃఖపడద్దు. రైజ్ అప్ టు నైట్, లే. నీకు ఒక నూతన జీవితాన్ని ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నీ గత జీవితాన్ని చూసి మనుషుల్ని నిందిస్తారేమో, కానీ గాడ్ విల్ నెవర్ కేర్ అబౌట్ యువర్ పాస్ట్ లైఫ్ వెన్ యూ సబ్మిట్ ఇట్ ఇన్ టు ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్. దేవుని చేతులకు నీ జీవితాన్ని అప్పగించగలిగితే ఆయన నీ పాత జీవితాన్ని చూడాలని అనుకోవట్లేదు. ఆయన నీ భవిష్యత్తును అందంగా తీర్చిదిద్దాలని దేవుడు కోరుతున్నాడు. కొంతమంది ఎప్పుడు కూడా మునుపటి దినాల్లో జరిగిన సంఘటనలే బాగా జ్ఞాపకం చేసుకుని కుమిలిపోతూ నాకు అలా జరగకుండా ఉంటే బాగుండేదండి, నేను అలా చేయకుండా ఉంటే బాగుండేది, అలాంటి నిర్ణయం తీసుకోకుండా ఉంటే బాగుండేది అని చాలామంది కుమిలిపోతూ ఉంటారు. దట్స్ ఓకే. గత జీవితంలో నువ్వు తప్పులు చేయలేదు నేను అంటలేదు, గత జీవితంలో నువ్వు దేవునికి అవిధేయంగా బ్రతకలేదు నేను అంటలేదు, కానీ స్టాప్ వరీయింగ్ అబౌట్ దట్ లైఫ్ అండ్ గివ్ యువర్ లైఫ్ టు జీసస్ టునైట్. ఈ రాత్రి నీ గత జీవితాన్ని ఒక అందమైన భవిష్యత్తుగా మార్చగలిగిన దేవునికి నీ జీవితాన్ని అప్పగించు తప్ప ప్రతిసారి జరిగిన దాని గురించి నువ్వేం చేయొద్దు, దుఃఖపడద్దు. ఒక క్లాసికల్ ఎగ్జాంపుల్ బైబిల్ నుంచి మీకు ఇవ్వాలని కోరుతున్నాను. There was a man called Saul in the Bible, especially in the Old Testament. పాత నిబంధనలో సౌలు అనబడే ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరు అతను? సౌలు గురించి తెలుసు కదా, చెప్పండి ఎవరు? ఇశ్రాయేలు రాజ్యానికి మొట్టమొదటి రాజు. అతడు మనుషుల చేత ఎన్నుకొనబడిన రాజు. అతను హీ వాజ్ నాట్ గాడ్స్ చోజన్.
దేవుడు ఎన్నుకున్న రాజు కాదు, మనుషుల చేత ఎన్నుకొనబడ్డాడు. సో దేవుడు అప్రూవ్ చేశాడు. అసలు దేవుని చాయిస్ ఏంటంటే దావీదును దేవుడు రాజుగా చేయాలని ఆయన అభిలషించారు. సరే, సౌలు ఎప్పుడైతే అన్ని పరిస్థితులు బాగున్నాయో, అధికారం వచ్చిన తర్వాత పరిస్థితులను అనుకూలించిన తర్వాత తప్పిపోయాడు. అతని ప్రారంభం బాగానే ఉంది, కానీ రాను రాను దేవునికి దూరం అయిపోయాడు. ఎంత దూరం అయిపోయాడంటే దేవుణ్ణే మోసం చేసేంతగా, అబద్ధాలు ఆడేంతగా, దేవుని మాటను ధిక్కరించేంత స్థాయికి వెళ్ళిపోయాడు. నేను రాజుని కదా, ఏం చేసినా చెల్లుతుంది అనుకున్నాడు. అలాంటి సందర్భంలో ప్రియులారా, సౌలు చాలా భయంకరమైన పరిస్థితుల్లో చిక్కుపోయినప్పుడు సమూయేలు సౌలు గురించి ఏడ్చాడని బైబిల్లో ఉంది. సమూయేలు సౌలు గురించి ఏడుస్తూ ఉన్నాడట. అయ్యో అయ్యో సౌలా, ఇలా జరగకుండా ఉంటే బాగుండదు, నువ్వు మంచిగా ఉంటే బాగుంటుందని ప్రతి క్షణము సౌలుని జ్ఞాపకం చేసుకుని ఏడుస్తూ ఉంటే దేవుడు అన్నాడు, శామ్యూయల్, స్టాప్ క్రైయింగ్ అబౌట్ సౌల్. సౌలు గురించి దుఃఖించడం మానే అన్నాడు. ఎందుకు నాయన అంటే, డోంట్ వేస్ట్ యువర్ వాల్యుబుల్ టీయర్స్ ఫర్ దట్ పర్సన్. దేవుని వాక్యాన్ని ధిక్కరించి లేదా ఆయన ఆజ్ఞను ధిక్కరించి జీవిస్తున్న సౌలు గురించి నీ కన్నీళ్ళు వేసేయద్దు. నీ తైలపు కొమ్మును తైలముతో నింపి గో, దర్ ఈస్ సంబడి దట్ యు మస్ట్ అనాయింట్. నీవు ఒక వ్యక్తిని అభిషేకించాల్సిన వాడమై ఉన్నావు. నీ తైలపు కొమ్మును పట్టుకుని వెళ్ళు. నేను ఒక వ్యక్తిని ఎన్నుకున్నాను. ఐ హ్యావ్ చోజన్ ఎ పర్సన్, ఐ హ్యావ్ చోజన్ ఎ థింగ్. నేను ఒక విషయాన్ని ఎన్నుకున్నాను, దాని మీద నీ ఫోకస్ ఉంచి. ఇంతవరకు సౌలు మీద ఫోకస్ పెట్టి దుఃఖపడ్డావు, ఏడ్చావు, ఇప్పటికి ఏడుస్తున్నావు. కానీ స్టాప్ క్రైయింగ్. ఏడుపు మానేసాయి. నువ్వు చేయాల్సిన పనేంటో చెయ్యి. నీ తైలపు కొమ్మును తైలముతో నింపు, పూర్తిగా నింపి ఒక వ్యక్తి నువ్వు అభిషేకించాల్సిన వాడవు ఉన్నావు. గో అండ్ అనాయింట్. ఈ రాత్రి దేవుడు అదే మాట్లాడుతున్నాడు. నీకు పోయిన జాబును గురించో, వ్యాపారంలో వచ్చిన లాస్ను గురించో, లేకపోతే నీ జీవితంలో జరిగిన ప్రతికూల సంఘటనల గురించో ఇంకా ఏడుస్తూనే ఉంటూ నీ ముందున్న సుందరమైన అవకాశాలను, బంగారు అవకాశాలను దుర్వినియోగపరుచుకుంటూ బ్రతుకుతున్నావా? దేవుడి రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. స్టాప్ క్రైయింగ్ అబౌట్ దోస్ థింగ్స్. మానేసే, వాటి గురించి ఆడవడం మానే. నువ్వు చేయాల్సింది ఏదో గుర్తించు. దేవుని సన్నిధిలో అడుగు, లార్డ్ వాట్ మస్ట్ ఐ డూ? నేనేం చేయాలి ప్రభు అని అడుగు. దేవుడు నీకు గైడెన్స్ ఇస్తాడు. ఆ మార్గంలో ముందుకు సాగిపో. అంతేగాని ఎప్పుడు గత జీవితాన్ని చూసి ఏడుస్తూ ఉంటే నువ్వు ఎప్పుడు కూడా నూతన క్రియలు దేవుని నుండి పొందుకోలేవు. అందును బట్టి అన్నాడు, ఇదిగో ఒకసారి ఆలోచించు, నేను చేసే కార్యము అది ఇప్పుడే జరుగుతుంది, ఇప్పుడే మొలుచును, నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను అని దేవుడు మాట్లాడాడు. ఈ రాత్రికాల సమయంలో ప్రియులారా, మన దేవుడు క్రియ చేసేవాడు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆయన కేవలం మాట్లాడేసి కనుమరుగైపోయేవాడు కాదు. ఆయన కేవలం వాగ్దానాలు చేసేసి తెర వెనక్కి వెళ్ళి నిలబడేవాడు కాదు. ఆయన పైకి ఒకటి లోపల ఒకటి ఉంచుకునేవాడు కాదు. పైన ఒకటి జరుగుతుంటే లోపల మరొకటిగా మాట్లాడేవాడు కాదు. లేదా పైన ఒకటి చెప్పి లోపల మరొకటిగా ఆలోచించేవాడు కాదు నా దేవుడు. ఆయన యథార్థవంతుడు, సత్యవంతుడు, అబద్ధం ఆడనారనే దేవుడు. కాబట్టి ఆయన వాగ్దానం చేస్తే వాగ్దానాన్ని ఖచ్చితంగా దేవుడు మన జీవితాల్లో విశ్వాసము ద్వారా నెరవేరుస్తాడు. హల్లెలూయా. నేను చేయుచున్నాను. దేవుడు క్రియ చేసే దేవుడు. ఆయన అంధకారములో నుండి, శూన్యంలో నుండి దేవుడు సమస్తాన్ని ఏం చేశాడు? ఆయన కలుగజేశాడు. హీ క్రియేటెడ్. ఏమీ లేదు. ఆయన ఒక్కడే ఉండేవాడు. ప్రపంచం అంతా సృష్టించబడక ముందు దేవుడు ఒక్కడే ఉన్నాడు. అయితే ఆయన సమస్తమును శూన్యముల నుండి దేవుడు కలుగు చేశాడు. లెట్ దేర్ బి లైట్ అండ్ దేర్ వాస్ లైట్. దేర్ వాస్ నో కాంప్రమైజ్ ఇన్ దట్ వర్డ్. ఆ మాటలో మరలా కాంప్రమైజ్ లేదు. వెలుగు కలుగును గాక అనగానే వెలుగు కలిగిందట, అంతే. ఆయన మాటకు అంత శక్తి, అంత పవర్ ఉంది కాబట్టి అలాంటి గొప్ప దేవుడు క్రియ చేశాడు. సృష్టి ఆది మొదలుకొని మానవ చరిత్ర ప్రారంభించి మొదలుకొని ఈ నోటి వరకు కూడా దేవుడు తన క్రియను చేస్తూనే ఉన్నాడు. ఆయన క్రియలు జరిగిస్తూనే ఉన్నాడు. అందులో తిరుగులేదు. మనందరం కూడా విశ్వసించాల్సిన సత్యం అది. దేవుడు క్రియ జరిగిస్తూనే ఉన్నాడు. ఒకవేళ కొన్నిసార్లు మనం నిద్రపోతామేమో, కొన్నిసార్లు మనం పనులను దూరం అయిపోతాం, కొన్నిసార్లు మనం అలసిపోతామేమో, కానీ మన దేవుడు ఇశ్రాయేలును కాపాడువాడు, కునుకడు, నిద్రపోడని.